స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మనం లాస్ట్ క్లాస్ వరకు ఇప్పటికి పార్ట్ 4 వరకు కంప్లీట్ చేయడం జరిగింది. అంటే 3.3 ఎక్సర్సైజ్ ముందు ఉన్నటువంటివి ఎగ్జాంపుల్ 7 వరకు కంప్లీట్ చేస్తాం. సో మనం క్వాడ్రాటిక్ పాలినామియల్స్ కి గ్రాఫ్స్ గీసుకోవడం నేర్చుకున్నాం, అండ్ ఆ గ్రాఫ్ ద్వారా జీరోస్ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాం, అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ the coefficients of the polynomials కూడా నేర్చుకున్నాం. So now we go to exercise 3.3. okay, the first question is find zeros of the following quadratic polynomials and verify the relationship between zeros and coefficients. zeros ki coefficients ki మధ్య relation find out చేయాలి. Now we take the first one, x square minus 2x minus 8. okay, దీన్ని మిడిల్ టర్మ్ ని స్ప్లిట్ చేయడం ద్వారా దీన్ని ఎక్స్ ఫ్యాక్టర్స్ కింద విడగొడదాం. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ని -8 ని గుణిస్తే -8 రావాలి ప్రోడక్ట్ అన్నమాట. అండ్ సమ్ ఏమో -2 రావాలి. సో సమ్ -2 వచ్చినట్టు ప్రోడక్ట్ -8 వచ్చినట్టు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రోడక్ట్ మైనస్ రావాలంటే ఖచ్చితంగా ఒకటి ప్లస్ ఉండాలి, ఒకటి మైనస్ ఉండాలి. అదేందా సమ్ ప్రోడక్ట్ అంటే మైనస్ రావాలంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉండాలి. మరి సమ్ మైనస్ రావాలంటే అందులో అంటే రెండు మైనస్లు ఉండొచ్చు, రెండు మైనస్లు ఉంటే పనికిరాదు కాబట్టి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి పెద్దది మైనస్ ఉండాలి. సో బిగ్గర్ నెంబర్ కి మైనస్ వేసుకోవాలన్నమాట ఈ ప్రోడక్ట్ లో, అప్పుడు మనకి సరిపోతుంది అనమాట. సో 2 4 8, సో -4 + 2, -4 + 2 యాడ్ చేస్తే -2 సరిపోయింది కదండి. సో దీన్ని ఏ విధంగా స్ప్లిట్ చేసుకోవాలి, x² - 4x + 2x - 8. సో ఇందులో మనం x ని కామన్ తీస్తే x - 4 వస్తుంది, ఇక్కడ +2 ని కామన్ తీస్తే దెన్ x - 4. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు x - 4 into x + 2. సో then we can easily find the zeros. Therefore zeros of x² - 2x - 8 are first one 4 and second one -2. okay, so alpha and beta మనకు వచ్చే alpha ఏమో 4, beta ఏమో -2. okay, now we have to develop a relationship between zeros and coefficients. సో మనం ఇందులోని దీన్ని ax² + bx + c తో కంపేర్ చేసినట్లయితే a is equal to 1, b is equal to -2 and c is equal to -8. if we compare this with ax² + bx + c, then we get these values a1, b -2, c -8. so now the sum of zeros is equal to alpha plus beta, that is equal to 4 + -2, that is equal to 2. సో దీన్ని మనము దేనికి ఈక్వల్ చేయాలి, కోఎఫిషియంట్ ఆఫ్ x మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే -b/a. యాక్చువల్ గా -b/a అంటే మైనస్ ఆఫ్ b వాల్యూ -2 బై a వాల్యూ అంతా 1. సో -2/2 ఈజ్ ఈక్వల్ టు 1 సరిపోయింది. సో సమ్ ఆఫ్ జీరోస్ ఏమో -b/a కి ఈక్వల్ అయిపోయింది. అండ్ ద సెకండ్ వన్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ మన దేనికి ఈక్వల్ అవ్వాలంటే c/a కి ఈక్వల్ అవ్వాలి. దట్ మీన్స్ కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x² కి ఈక్వల్ అవ్వాలి. సో ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 4 into -2, దట్ ఈజ్ ఈక్వల్ టు -8. ఈ -8 దేనికి ఈక్వల్ అవ్వాలి, c/a కి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ c/a అంటే -8/1. సో -8/1 క్లియర్లీ ఈక్వల్ టు -8. okay, this is the first one. next second one. okay, second one చూస్తే 4s² - 4s + 1, దీన్ని కంపేర్ విత్ ax² + bx + c, then a is equal to 4, b is equal to -4, c is equal to 1. okay, ఇవి వాల్యూస్ మనం తర్వాత వాడతాము. ఇప్పుడు మనము దీన్ని స్ప్లిట్ చేద్దాం, బై మిడిల్ టర్మ్ ని స్ప్లిట్ చేద్దాం. ఏ విధంగా స్ప్లిట్ చేస్తాము, ప్రోడక్ట్ ఏమో 4 రావాలి, సమ్ ఏమో -4 రావాలి. సో సమ్ మైనస్ రావాలి, ప్రోడక్ట్ ప్లస్ రావాలంటే రెండు మైనస్లు తీసుకోవాలి. సో రెండు మైనస్లు తీసుకోవాలంటే 2 2s are 4. సో -2 and -2. సో -4s ని మనము -2s కింద స్ప్లిట్ చేస్తాం అనమాట. 4s² -2s + 1. సో ఇక్కడ మనం 2s కామన్ వస్తుంది, 2s కామన్ తీస్తే ఇక్కడ 2s మిగులుతుంది, -1. ఇక్కడ -1 కామన్ తీస్తే +2s -1, ఎందుకంటే దీన్ని ఇక్కడ మల్టిప్లై చేస్తే -2s + 1 రావడం జరుగుతుంది.
సో దీన్ని 2s మైనస్ 1 ముందుగా కామన్ తీసుకుంటే ఇంకా మిగిలింది కూడా 2s మైనస్ 1. సో దిస్ ఈజ్ ఏనో స్క్వేర్ పాలినామియల్ అనమాట, అంటే 2s మైనస్ 1 హోల్ స్క్వేర్. సో జీరోస్ ఏమో 1/2 1/2. సో జీరోస్ ఆర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1/2 అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 1/2. జీరోస్ ని మనం ఆల్ఫా బీటా అనుకున్నాం. సో వీ హ్యావ్ టు వెరిఫై ద రిలేషన్ ఆల్ఫా ప్లస్ బీటా, దట్ మీన్స్ సమ్ ఆఫ్ జీరోస్. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఎంత, 1/2 ప్లస్ 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇది మనకి ఎంతకి ఈక్వల్ అవ్వాలండి, మైనస్ బి బై ఏకి. మైనస్ బి బై ఏ అంటే బి వాల్యూ ఎంత -4, అంటే మైనస్ ఆఫ్ -4 బై ఏ వాల్యూ ఎంత 4. సో మైనస్ ఆఫ్ -4/4 అంటే 4/4, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. సో సమ్ మనకి వెరిఫై అయిపోయింది. సో నౌ వీ గో టు ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా, అంటే 1/2 ఇంటూ 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4. ఇది మనకి సి బై ఏ కి ఈక్వల్ అవ్వాలి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సి హియర్? వాల్యూ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఓకే, నౌ we move to third question. Okay, the third question is 6x square minus 3 minus 7x. Okay, ఇది స్టాండర్డ్ ఫామ్ లో లేదు, దిస్ ఇస్ నాట్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. we have to write this one into standard form, like higher degree term to lower degree term, that is second degree, first degree and constant term 0 degree. So 6x square minus 7x minus 3. If we compare this with ax square plus bx plus c, then a is equal to 6, b is equal to -7, c is equal to -3. Okay, now we find the zeros of the given polynomial, that is 6x square minus 7x minus 3. This is equal to, by splitting the middle term, to split the middle term మనం ఏం చేయాలి, 6 ని -3 ని మల్టిప్లై చేస్తే -18. ఓకే, and the sum must be -7. సో మనం ఏం నేర్చుకున్నామంటే మనకి ప్రోడక్ట్ మైనస్ రావాలంటే ఒకదానికి ప్లస్ ఉండాలి, ఒకదానికి మైనస్ ఉండాలి. ఇంకా నువ్వు ఏంటంటే హైయెస్ట్ టర్మ్ ఏదైతే, ఈ రెండిట్లో హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో దానికి మైనస్ ఉండాలి, ఎందుకంటే సమ్ మైనస్ రావాలి కాబట్టి. సో 2 9s are 18, 2 9s are 18. సో -9 + 2 తీసుకుంటాం అని చెప్పాను. హైయర్ వన్కి మైనస్ తీసుకుంటే ఈ రెండు యాడ్ చేస్తే -7 వస్తుంది, సమ్ ఏమో -18 వస్తుంది. సో దెన్ we split -7x as -9x plus 2x minus 3. ఓకే, ఇందులో 3x కామన్ వస్తుంది, 3x ని తీస్తే 2x మిగులుతుంది, -3 మిగులుతుందండి. ఇక్కడేమో +1 కామన్ తీస్తే 2x - 3 మిగులుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2x - 3 ఇంటూ 3x plus 1. ఓకే, నౌ we find the zeros. First one is 3/2 and second one is -1/3. Therefore zeros are alpha is equal to 3/2 and beta is equal to -1/3, right? Okay, now we establish a relation between zeros and coefficients. Sum of zeros, sum, that means alpha plus beta, that is equal to 3/2 plus -1/3. This is equal to, LCM is 6, 3 3s are 9, minus 2 1s are 2, 9 minus 2 7/6. This must be equal to -b by a. So here b is equal to -7, so minus of -7/6. Okay, minus of -7 plus 7/6, this is equal to 7/6. So sum of the zeros is equal to -b by a. Okay, now we have to find the relation of product and coefficients. Product is equal to alpha into beta, that is equal to 3/2 into -1/3. This is 3 3 gets cancelled, this is equal to -1/2. Now we have to equalize the product is equal to c by a. Here c is equal to -3 by a is equal to 6. సో -3/6 is equal to 3 1s 3 2s క్యాన్సిల్ చేసుకుంటే -1/2 వస్తుంది. సో -1/2 is equal to మనకి -3/6 అయింది, దట్ ఈస్ ఈక్వల్ టు c by a. ఇక్కడ మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ -1/2 తీసుకొచ్చాక మధ్యలో వదిలి c by a రాస్తాను, అటు నుంచి ఇటు రాస్తాను. లేదంటే మనం సెపరేట్ గా చేయవలసి ఉండేది, -b by a వేరే కనుక్కోవాలి, c by a వేరే కనుక్కోవాలి. అందుకనే ఈ సమ్మని తీసుకెళ్లి -b by a కి ఒకే వరుసలో నేను ఈక్వల్ చేయడం అనేది ఇక్కడ మీరు గమనించగలరు.
Now we move to fourth question. Okay, the fourth question is 4u square plus 8u. Here the u is the variable term. Now we have to compare this with ax square plus au square plus bu plus c. Then the coefficients are a is equal to 4 and b is equal to 8 and c is equal to 0 because here there is no constant term. Okay, now we have to find the zeros for the 4u square plus 8u. ఓకే, ఇది మనం స్ప్లిట్ చేయకుండానే వచ్చేస్తుంది ఎందుకంటే u కామన్ తీయొచ్చు ఇక్కడ. సో 4u ని మనం కామన్ తీసినట్లయితే ఇక్కడ ఓన్లీ u ప్లస్ 2 మిగులుతుంది. సో దిస్ ఈజ్ ద ఫ్యాక్టరైజ్డ్. సో మనం ఏం చేయొచ్చు, 4 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో therefore u is equal to 0 or u plus 2 is equal to 0. Okay, then u is equal to minus 2. Therefore zeros of 4u square plus 8u are alpha is equal to 0 and beta is equal to minus 2. ఓకే, ఇక్కడ ఈ 4 అనేది అది ఒక కాన్స్టెంట్ అన్నమాట. ప్రొడక్ట్ లో కాన్స్టెంట్ ఉంటే ఇది ఎప్పుడు 0 అవ్వదు కాబట్టి సో we cannot thinking about 4. Okay, now sum of the zeros, that is alpha plus beta, is equal to 0 plus minus 2. This is equal to minus 2. This must be equal to minus b by a. Here b is equal to 8 and minus 8 by a means 1. So 8 by 4 and minus 2 ki equal. So sum of the zeros is equal to minus b by a. Next, second relation, alpha into beta is equal to 0 into minus 2. Product of 0 into anything is equal to 0. So this is must be equal to c by a. Here c is equal to 0 and a is equal to 4. 0 by 4 is equal to 0. So the product is equal to c by a. This is the example. Sorry, fourth one. Next, fifth one. Okay, t square minus 15. Fifth one is the t square minus 15. First of all, we have to find the zeros and then we have to establish a relation between zeros and the coefficients. Oh, before going that, we have to compare this with a t square plus bt plus c తో కంపేర్ చేసినట్లయితే దీన్ని మనం a is equal to 1 ఎందుకంటే t square coefficient ఇక్కడ 1. అలాగే t coefficient, there is no t term in this polynomial, so it must be a 0 term. That means coefficient of t is 0, that is b is equal to 0 and c is equal to minus 15. Okay, now we use them. Next, okay, we have to find the zeros. Now we find the zeros of t square minus 15 by using the formula a square minus b square. Okay, this is in the form of a square minus b square. Here t square minus root 15 whole square. Okay, this is a square minus b square. Then it is equal to a plus b, that is t plus root 15 into t minus root 15. Okay, now we can find the zeros easily. So zeros are alpha is equal to minus root 15 or beta is equal to plus root 15. Okay, ఇప్పుడు మనం is equal to 0 చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు రిలేషన్ sum of zeros is equal to minus root 15 plus root 15, that is equal to 0. Okay, this must be equal to minus b by a. Here b is equal to 0, so minus b and minus 0 by a and 1. This is equal to 0. So now the relation of sum of zeros is equal to minus b by a is checked. Next one, second one, product of zeros, alpha into beta. Minus root 15 into plus root 15 is equal to minus 15. Root 15 into 15 is equal to 15. Okay, now it must be equal to c by a. Here c is equal to minus 15 by a is equal to 1. So minus 15 by 1 is equal to minus 15. This is the relation of product is equal to c by a. Now the last one, sixth one. In sixth one, 3x square minus x minus 4. Now we compare this with 2ax square plus bx plus c. Then coefficient of x square is equal to 3 and coefficient of x is equal to minus 1 and the constant term c is equal to minus 4. Okay, next one we have to split this into
మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేసి మనం ఫ్యాక్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తాం. 3x² minus x minus 4 is equal to ప్రొడక్ట్ ఎంత రావాలండి -12. ద సమ్ మస్ట్ బి -1. మనం ఇప్పుడే చెప్పుకున్నాం ప్రోడక్ట్ మైనస్ ఉండాలి అంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ తీసుకోవాలి అండ్ సమ్ మైనస్ రావాలి కాబట్టి బిగ్గర్ వన్ కి మైనస్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, మనం ఇప్పుడు 4 3s are 12, బిగ్గర్ వన్ -4 and 3. సో now we split -x into -4x and +3x. So 3x² minus 4x plus 3x minus 4. This is equal to, ఇందులో మనం 3x² ఇందులో కాన్స్టెంట్ టర్మ్ రాదు, ఓన్లీ x కామన్ వస్తుంది కాబట్టి 3x మిగులుతుంది, -4 మిగులుతుంది. ఇక్కడ +1 కామన్ తీస్తే 3x - 4 మిగులుతుంది. రైట్, నౌ దిస్ ఈజ్ ఈక్వల్ టు 3x - 4 into x + 1. సో వాట్ ఆర్ ద జీరోస్ అంటే ఇక్కడ 4/3, ఇక్కడేమో -1. Therefore alpha is equal to 4/3 and beta is equal to -1. Now sum of the zeros alpha plus beta is equal to 4/3 plus -1. సో దీన్ని మనం LCM చేస్తే 3 LCM వస్తుంది. సో +4 -3 వస్తుందండి, అంటే 1/3 వస్తుందండి. దిస్ మస్ట్ బి ఈక్వల్ టు -b/a అండి. ఓకే, వాల్యూ ఆఫ్ b ఎంత అండి ఇందులో -1, అంటే -1 బై a వాల్యూ ఎంత అండి 3. సో -1/3 is equal to 1/3. సో ద వాల్యూ ఆఫ్ సమ్ ఆఫ్ ద జీరోస్ is equal to -b/a is verified. Now the product of zeros alpha into beta is equal to 4/3 into -1. So this is equal to -4/3. This must be equal to c/a. Okay, value of c is equal to -4 by value of a is equal to 4/3. So -4/3. So this is the relation between zeros and coefficients. So this is the first question. Now we go to second Roman. Okay, second question is find the quadratic polynomial. We have to find the polynomial that sum and product, find when sum and product of the zeros are given respectively. First one is sum and second one is product. Okay, to find the polynomial we have to learn a formula already. We learn already a formula that is p of x is equal to k into x² minus alpha plus beta into x plus alpha beta. Here the k is the constant. We can take k as any value. Okay, now alpha plus beta, sum of the zeros మనకి ఎంత ఇచ్చాడండి, alpha plus beta is equal to 1/4, first one, and product of the zeros alpha into beta is equal to -1. Okay, now we have to substitute in the polynomial k into x² minus 1/4 into x plus -1. In the place of alpha beta we substituted -1, and in the place of alpha plus beta we substituted 1/4. So this is equal to like this. In this one we have to put k is equal to 4. Okay, that is k is LCM of the denominator. So here 4. So 4 into x² minus 4 into 1/4 into x minus 1 into 4. Okay, this is equal to 4x² minus x minus 4. This is the quadratic polynomial. Okay, now we move to second one. Here alpha plus beta is equal to √2 and alpha into beta is equal to 1/3. Okay, the polynomial is k into x² minus alpha plus beta into x plus alpha beta. We have to remember this formula for finding a quadratic polynomial. Now we substitute alpha plus beta in this polynomial. x² minus √2 into x plus 1/3. Okay, how much you can take k, and k is equal to, we have to put k is equal to 1/3. Let k is equal to 1/3. Then 3. If we multiply with 3 k is x², 3 into √2, 3 √2x, 3 √2x
3 into 1 by 3, 1. So this is the polynomial. Okay, now we go to the third one. Okay, in third one, alpha plus beta is equal to 0 and alpha into beta is equal to root 5. Now the polynomial p of x is equal to k into x square minus alpha plus beta into x plus alpha beta. Okay, now we substitute the values of alpha plus beta and alpha beta in the polynomial, then we get x square minus 0 into x plus root 5. Okay, so by putting k is equal to 1 because there is no denominator in this 1. Okay, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే k is equal to 1 వేస్తే సో ఇది 1 into x square 0 into x is 0, so this term we need not to write it here. So 1 into root 5. So x square plus root 5. Okay, now we go to the fourth one. Okay, in the fourth one, alpha plus beta is equal to 1 and alpha beta is equal to also 1. Product and sum equal. Okay, now the polynomial is k into x square minus alpha plus beta into x plus alpha beta. Okay, now we substitute the values of alpha plus beta and alpha beta in the given polynomial. This is equal to like this, x square minus 1x plus 1. Okay, we can take k is equal to 1. Right, by taking k is equal to 1 we get that 1 into x square 1 into 1x x plus 1. This is the polynomial. Okay, this one is fourth one. Okay, now we move to fifth one. Alpha plus beta is equal to 1 minus 1 by 4 and alpha beta is equal to 1 by 4. Now the polynomial is p of x is equal to k into x square minus alpha plus beta into x plus alpha beta. By substituting the values of alpha plus beta and alpha beta in the polynomial we get that minus of minus 1 by 4 plus 1 by 4. Okay, by taking k is equal to 4, let k is equal to 4. Okay, then 4 into x square 4x square minus of minus plus 4 into 1 by 4, that is 1, that is x. 4 into 1 by 4, అది కూడా 1 అవుతుంది, plus 1. 4x square plus x plus 1. Okay, the last one, sixth one, alpha plus beta is equal to 4 and alpha beta is equal to 1. Now the polynomial p of x is equal to, okay, చెప్పండి, k into x square minus alpha plus beta into x plus alpha beta. Okay, by substituting x square minus 4 into x plus 1. Okay, taking k is equal to ఎంత తీసుకోవాలండి? Yes, 1 తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది? x square minus 4x plus 1. This is the polynomial. Okay, these are the 6 polynomials that we done. Now move to third question. Okay, third question. Find quadratic polynomial for zeros alpha beta and given. These are the zeros for sums are given. Okay, దీని ముందున్నటువంటి సెకండ్ క్వశ్చన్ లో he given that sum of zeros and product of zeros, but here given only zeros. So now we have to find the sum of zeros and product of zeros. So in each problem, first of all we find the sum of the zeros, that alpha is equal to 2 and beta is equal to minus 1, then alpha plus beta is equal to 2 plus minus 1, that is equal to 1, and alpha beta is equal to 2 into minus 1, that is equal to minus 2. So in previous question alpha plus beta and alpha beta is directly given, but in this question we have to find the sum and the product. Now the polynomial p of x is equal to k into x square minus alpha plus beta into x plus alpha beta. Okay, now we substitute the values of alpha plus beta and alpha beta. So k into x square minus 1 into x plus minus 2. This here we let k is equal to 1 because there is no denominator in this one. Okay, then x square minus x minus 2. Okay, next second question.
Here alpha is equal to root 3 and beta is equal to minus root 3. Then sum alpha plus beta is equal to root 3 plus minus root 3. This is equal to 0 and product alpha into beta is equal to root 3 into minus root 3 plus into minus minus root 3 into root 3 3. So now the polynomial p of x is equal to k into x square minus alpha plus beta into x plus alpha beta. If we substitute alpha, the values of alpha plus beta and alpha beta, we get k into x square into 0x plus alpha beta is equal to minus root 3. By taking k is equal to 1, then we get x square, 0 into x, 0, then minus 3. So the polynomial is x square minus 3. Next, third one. Okay, alpha is equal to 1 by 4 and beta is equal to minus 1. Now we have to find the sum of the zeros. 1 by 4 plus minus 1, that is equal to 4 LCM of 1 minus 4, that is equal to minus 3 by 4. And the product is 1 by 4 into minus 1 is equal to minus 1 by 4. Okay, now we write the polynomial x square minus alpha plus beta into x plus alpha beta. Okay, if we substitute the values of alpha plus beta and alpha beta in the given polynomial, by in the place of alpha plus beta minus 3 by 4 into x plus in the place of alpha beta minus 1 by 4. So here we take k is equal to 4 because the LCM of the denominators is 4. Then if we take k is equal to 4, then 4x square, 4 into 3 by 4, 3 ఉంటుంది, but minus into minus plus. So plus 3x and 4 into 1 by 4 is equal to minus 1 here. Okay, this is the third one. Now the last one is, okay, in the fourth question he given that alpha is equal to 1 by 2 and beta is equal to 3 by 2. Then sum of the zeros alpha plus beta is equal to 1 by 2 plus 3 by 2, that is equal to 4 by 2 is equal to 2, and the product of the zeros 1 by 2 into 3 by 2, that is equal to 3 by 4. Okay, now the polynomial p of x is equal to k into x square minus alpha plus beta into x plus alpha beta. If we substitute alpha plus beta and alpha beta in the given in this one, then we get alpha plus beta means 2 into x plus alpha beta is equal to 3 by 4. Okay, how much you can put for k and 4? That k is equal to 4. Then 4x square, 4 2s are 8x, 4 into 3 by 4 is equal to 3, so plus 3. This is the polynomial. Okay, we now completed the third question. We move to the fourth one. This is very important one and 4 marks question. Okay, verify that 1, minus 1 and minus 3 are the zeros of the cubic polynomial x cube plus 3x square minus x minus 3, and also check the relationship between zeros and the coefficients. Okay, ee question manamu example 7 lo already same type of question చేయడం జరిగింది, and this is a very important one. తర్వాత దేని తర్వాత అంటే మనకి గ్రాఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటి తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదైతే ఉందంటే ఇదే అన్నమాట. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకే, ఇప్పుడు లెట్ ద గివెన్ పాలినామియల్ p of x. Okay, let p of x is equal to x cube plus 3x square minus x minus 3, right? If we compare this the cubic polynomial ax cube plus bx square plus cx plus d, then a is equal to 1, b is equal to 3, c is equal to minus 1 and d is equal to minus 3. ఓకే, ఇది మనకి తర్వాత యూజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కంపేర్ చేస్తూ కూడా కోఎఫిషియెంట్స్ అన్నిటిని కూడా రాసుకోవడం జరిగింది. ఓకే, నౌ వీ హ్యావ్ టు చెక్ 1, minus 1 and minus 3 ఆర్ ద జీరోస్. సో ఇవి ముందు మనం జీరోస్ కాదు చెప్పాలంటే p of 1 ని, p of minus 1 ని, p of minus 3 ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత again 0 వచ్చాయి అనుకోండి, దెన్ 1 and minus 1 and minus 3 జీరోస్ అయిపోతాయి. సో లెట్ ఫైండ్ p of 1 is equal to 1 cube
plus 3 into 1 square minus 1 minus 3. 1 cube into 1 plus 3 into 1 square into 3 minus 1 minus 3. This is equal to 4 minus 4, that is equal to 0. Okay, first one is 0. Next we have to find p of minus 1. P of minus 1 into minus 1 cube plus 3 into minus 1 square minus of minus 1 minus 3. This is equal to minus 1 की whole cube ఉంటే ఏమవుతుందని చెప్పుకున్నామండి మనం. ఈ ఆడ్ నెంబర్ ఉంటే మైనస్ ఏ వస్తుంది. మైనస్ 1 ప్లస్ 3 ఇంటూ మైనస్ 1 స్క్వేర్ అంటే ప్లస్ 1 అయిపోతుంది. మైనస్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 3. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి minus 1 minus 3 minus 4 plus 3 plus 1 plus 4. So this is equal to also 0. Next we have to find the value of p of minus 3. Right? Minus 3 whole cube plus 3 into minus 3 whole square minus of minus 3 minus 3. Whole cube అంటే నెగిటివ్ వస్తుంది కాబట్టి 27. ఇదేమో పాజిటివ్ నెంబర్ వస్తుంది 3 into 9 ప్లస్ 3 మైనస్ 3. ఓకే, ఇప్పుడు మనం జాగ్రత్తగా ప్లస్లను చూస్తే 3 9 27 ప్లస్ 3 మైనస్ 3 అంటే 27 ప్లస్ 3 30 మైనస్ 27 మైనస్ 3 మైనస్ 30, దట్ ఈస్ ఈక్వల్ టు 0. yes, p of 1 is equal to 0, p of minus 1 is equal to 0 and p of minus 3 is equal to 0. 1 minus 1 and minus 3 are zeros of given polynomial p of x. Okay, we conclude this one. అంటే ఫస్ట్ వన్ అయిపోయిందండి. ది వెరిఫికేషన్ ఈజ్ ఓవర్. whether the given numbers are zeros or not zeros అనేది మనం వెరిఫై చేస్తాం. now we have to establish relationship between zeros and coefficients. సో చెక్ చేయాలి రిలేషన్షిప్. ఏమిటా రిలేషన్షిప్ అంటే మనకు తెలుసండి. ఏం చెప్పుకున్నాం, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అని. ఇక్కడ రిలేషన్షిప్ ఏం రావాలి చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ అండ్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి బై ఏ. ఇది వెరిఫై చేయాలండి, దీన్ని చెక్ చేయాలి. సో ఫస్ట్ వన్ టేక్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా సమ్ ఆఫ్ ద జీరోస్, దట్ ఈజ్ 1 plus minus 1 plus minus 3, that is equal to 1 minus 1 minus 3 minus 4 plus 1 ఏమో minus 3. okay, this is equal to మనకి ఏం కావాలండి, మైనస్ b by a రావాలండి. మైనస్ b by a మనం ఇక్కడ రాసుకున్నాం, అందుకని abcd వాల్యూ. మైనస్ b అంటే మైనస్ 3 by a అంటే 1. సో సరిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా 1 ఇంటూ మైనస్ 1 ప్లస్, ఓకే ఇక్కడ చూడండి వరుసగా ఆల్ఫా బీటా గామాలు ఇచ్చినవి అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బీటా గామా మైనస్ 1 ఇంటూ మైనస్ 3 ప్లస్ మైనస్ 3 ఇంటూ 1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ప్లస్ 3 మైనస్ 3. సో ప్లస్ 3 మైనస్ 3 పోతే అంటే మైనస్ 4 ప్లస్ 3 అంటే మైనస్ 1. దిస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత రావాలండి, సి బై ఏ. Here c is equal to minus 1 by a is equal to 1. So c by a is equal to సరిపోయింది relation. Okay, now the last relation, alpha into beta into gamma is equal to 1 into minus 1 into minus 3. Okay, so this is equal to minus into minus plus 3 ones are 3. So 3. This is equal to మనకి ఎంత రావాలన్నా minus d by a. d ఎంత minus 3 అంటే minus of minus 3 by a 1. సో మైనస్ ఆఫ్ మైనస్ 3 అంటే ప్లస్ 3 by 1 అంటే 3 వచ్చింది. సో అన్ని కూడా ఈ మూడు ఇక్కడ రావాల్సిన మనకి సరిగ్గా సరిపోయింది. దిస్ ఈస్ ద వెరిఫికేషన్ ఆఫ్ ద రిలేషన్షిప్. సో వీ చెక్డ్ ద రిలేషన్షిప్ అండ్ వీ ఆల్సో వెరిఫై దట్ minus 1 1 and minus 3 are the zeros of the polynomial. This is the exercise 3.3. Now we go to division algorithm for polynomials. Okay, now division algorithm for polynomials. మనకి డివిజన్ అల్గారిథం ఆల్రెడీ మనం నెంబర్స్ మీద చేసాం, అది ఒకసారి చూద్దాం. ఇఫ్ వి టేక్ 20, ఇఫ్ వి డివైడ్ 20 విత్ 3, 3 6 are 18, the remainder is 2. సో ఇదేమో మనకి రిమైండర్ అని తెలుసు. ఓకే, ఇదేమో కోషెంట్.
ఇదేమో డివైజర్, ఇదేమో డివిడెండ్. ఓకే, మనకి ఏం తెలుసు, డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ అని మనకు తెలిసింది. అంటే ఇక్కడ 20 ఈజ్ ఈక్వల్ 20 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 6, 3 6 are 18 ప్లస్ 2. సో డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. దిస్ ఈస్ ద డివిజన్ అల్గారిథం, లేదంటే దీన్ని డివిజన్ రూల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, దిస్ రూల్ ఈజ్ అప్లైడ్ ఇన్ polynomials also. So we now know about the division algorithm of polynomials. Now we move to example 8. Then we verify the divisional algorithm లేదా division rule in that polynomials division. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్లో డివైడ్ 2x² + 3x + 1 బై x + 2. ఓకే, ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్, ఇది ఒక లీనియర్ పాలినామియల్. మనం దీంతో డివిజన్ చేసినప్పుడు అది ఫ్యాక్టర్ అయిందా, లేకపోతే రిమైండర్ వస్తే రిమైండర్ కి డివైజర్ కి ఉన్న రిలేషన్ ఏంటి, లేదా ఎక్స్పోనెంట్ ఆఫ్ డివిడెండ్ అంటే దేన్నైతే మనం భాగిస్తామో దాని దీన్ని కోషెంట్ మరియు డివైజర్ తాలూకా రెండింటికి రిలేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం వెరిఫై చేద్దాం. అండ్ డివిజన్ రూల్ కూడా వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to divide 2x² + 3x + 1 by x + 2. అయితే డివైడ్ చేయాలంటే ఎప్పుడైనా కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది డిసెండింగ్ ఆర్డర్ లో ఉండాలి. ద డిగ్రీస్ ఆఫ్ ద టర్మ్స్ మస్ట్ బి ఇన్ డిసెండింగ్ ఆర్డర్, ఆల్సో ఫర్ డివైజర్ ఆల్సో. సో రెండింటిని కూడా దాన్ని మనం స్టాండర్డ్ ఫామ్ అంటాం అనమాట. వీ హ్యావ్ టు రైట్ ద బోత్ డివైజర్ అండ్ డివిడెండ్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్. దట్ మీన్స్ ద degrees of the terms must be in the descending order. Okay, first one, step 1 adanడి actual ga. What is step 1? We have to write the given divisor and dividend in the descending order. So okay, next మనం ఇప్పుడు డివిజన్ ఇక్కడ చేద్దామండి. 2x² + 3x + 1 ని మనం దేంతో డివైడ్ చేద్దాం, x + 2 తో డివైడ్ చేయాలి. ఓకే, కోషెంట్ ఇక్కడ రాద్దాం. మనం ఫస్ట్ టర్మ్ కోషెంట్ లో ఫస్ట్ టర్మ్ ఎలా వస్తుంది, ఓకే, ఇదేంటి డిసెండింగ్ ఆర్డర్ లో రాయడం అనేది ఫస్ట్ వన్ స్టెప్. స్టెప్ 2 లో ఏం చేయాలంటే ఇప్పుడు కోషెంట్ లో ఫస్ట్ టర్మ్ ఆఫ్ కోషెంట్ ఎలా వస్తుంది అంటే ఈ డివిడెండ్ లో ఫస్ట్ టర్మ్ 2x² ని ఈ డివైజర్ లో ఫస్ట్ టర్మ్ x తో డివైడ్ చేసుకోవాలండి. అప్పుడు ఎంత వస్తుందండి, 2x. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ అవర్ కోషెంట్. ఓకే, మనకి ఫస్ట్ టర్మ్ వచ్చిందండి. ఇప్పుడు మనం దీన్ని మల్టిప్లై చేయాలి కదా. 2x into x 2x², 2x into 2 4x. సో వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ దిస్ వన్. అంటే ఏమవుతాయి, అక్కడ ఉన్నటువంటి సైన్స్ చేంజ్ అవుతుంది. దీంట్లోంచి సబ్ట్రాక్ట్ చేయాలంటే ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్. సో యాడ్ చేద్దాం. 2x² ఏమో 0 అయిపోయింది. ఇంకా అంటే అది రాయవలసిన అవసరం లేదు, మనం రాయద్దు. ఇంకా 3x - 4x ఎంత అండి, -x. దాని నెక్స్ట్ టర్మ్ ని 1 ని మనం కిందకి తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఆఫ్ కోషెంట్ కావాలండి మనకి. ఎలా వస్తుంది అంటే ఈ ఏదైతే ఫస్ట్ టర్మ్ ఉందో -x ని x తో డివైడ్ చేయాలి. ఇక్కడ మనం ఎప్పుడు ప్రాసెస్ ఆపేయాలంటే దీని తాలూకు డిగ్రీ ఆఫ్ ద రిమైండర్ ఈజ్ లెస్ దాన్ దిస్ వన్ అయిపోతే ఆపేయాలండి. ఎందుకంటే నువ్వు సపోజ్ ఇక్కడ ఇది కాన్స్టెంట్ వచ్చింది అనుకోండి, 1 ని x తో భాగిస్తే 1/x వస్తుంది. అదేమో మనకి అది టర్మ్ అవ్వదు అనమాట. అందుకనే సో సెకండ్ టర్మ్ కావాలంటే మనం ముందు ఇందులో ఫస్ట్ టర్మ్ ఏంటి, రిమైండర్ లో -x/x దట్ ఈస్ ఈక్వల్ టు -1. సో దిస్ ఈస్ ద -1 సెకండ్ టర్మ్ ఆఫ్ ద కోషెంట్. సో -1 into x ఎంత అండి, -x. -1 into 2 ఎంత అండి, -2. మనం డివైడ్ చేస్తే ఏమవుతుంది, అదే సబ్ట్రాక్ట్ చేయాలంటే గుర్తులు మారుతాయి కదండి. సో ఇదేమో 0 అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది రెండు కూడా. ఇక్కడ +1 +2 3. ఓకే, నౌ నేను ఇందా చెప్పింది ఇదేనండి. ఇక్కడ ఇదేంటంటే ఇది కాన్స్టెంట్ టర్మ్ తాల డిగ్రీ అంతా 0. సో రిమైండర్ తాల డిగ్రీ 0 అయిపోయింది.
ఇదంతా x ప్లస్ 2. ఇప్పుడు సపోజ్ మనం థర్డ్ టర్మ్ కోసం వెళ్ళాం అనుకోండి, వెళ్తే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. అంటే ఇందులో హైయెస్ట్ డిగ్రీ ఉన్న టర్మ్ 3నే. 3ని x తో భాగించాలి. 3/x. సపోజ్ థర్డ్ టర్మ్ కోసం వెళ్తే 3/x చేయాలండి. 3/x అంటే దిస్ ఈజ్ నాట్ ఏ టర్మ్. ఎందుకంటే మనకి ఈ వేరియబుల్ తాలూకు ఎక్స్పోనెంట్ మైనస్ నెగిటివ్ నెంబర్స్ వచ్చేస్తుంది, బట్ నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ ఉండాలి కాబట్టి టర్మ్ అవ్వదు కాబట్టి. సో మనం ఈ ప్రాసెస్ ఇక్కడతో ఆపేయాలి. అంటే మనం ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసుకోవాలి, ఏంటంటే the degree of the remainder must be less than the degree of the divisor. Okay, now we get all that one: dividend, divisor, quotient and remainder. So now we check the division rule. That is dividend is equal to divisor into quotient plus remainder. ఈ రూల్ మనకి సరిపోతుందో లేదు. డివిడెండ్ ఎంత అండి? 2x square plus 3x plus 1 is equal to divisor is x plus 2 into 2x minus 1 plus remainder anta 3. Okay, divisor and quotient and remainder. So మనం multiply చేద్దాం. x into 2x square, x into minus 1 minus x plus 4x minus 2 plus 3. So this is equal to 2x square minus x plus 4x plus 3x and minus 2 plus 3 plus 1. This is divisor. 2x square plus 3x plus 1. Okay, now we verified that the polynomials also obey the division rule. Okay, this is called division algorithm. Okay, ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయండి. ఏమిటంటే రూల్స్, the degree of the remainder must be less than or equal to divisor. అండ్ ఈ దీని డిగ్రీ కలిపితే దీని డిగ్రీ వస్తుందండి. ఎక్స్ ప్లస్ 2 టర్మ్ లీనియర్ పాలినామియల్ కాబట్టి దీని డిగ్రీ 1 అండి. 2x మైనస్ 1 లీనియర్ పాలినామియల్ కాబట్టి దీని డిగ్రీ కూడా 1 అండి. 1 ప్లస్ 1 ఎంత 2 అండి. దీని డిగ్రీ ఏమో 2 కి ఈక్వల్ అవుతుందండి. ఇన్ ఎనీ డివిజన్ దట్ మస్ట్ బి, ఈ మూడు కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. రిమైండర్ ది డిగ్రీ ఏమో డివైజర్ డిగ్రీ కంటే తక్కువ ఉంటుంది. అండ్ sum of the degrees of divisor and quotient is equal to degree of the dividend. Okay, now we move to example 9. Right, example 9, divide 3x cube plus x square plus 2x plus 5 by the polynomial 1 plus 2x plus x square. ఇది స్టాండర్డ్ ఫామ్ లో లేదండి, ఇది స్టాండర్డ్ ఫామ్ లో ఉంది. సో now we have to write in the standard form. This is equal to x square plus 2x plus 1. If the degrees of the terms in descending order, then that is called standard form. So మనం ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రాసుకుందాం డివిజన్ ని. 3x cube plus x square plus 2x plus 5 ని దేంతో మనం డివిజన్ చేయాలి? ఓకే, x square plus 2x plus 1 తో డివిజన్ చేయాలి. మరి ఇక్కడ కోషెంట్ తాలూకు స్పేస్ అండి ఇది. ఈ కోషెంట్ యొక్క స్పేస్ లో ఫస్ట్ టర్మ్ ఏమొస్తుంది, సెకండ్ టర్మ్ ఏమొస్తుంది, థర్డ్ టర్మ్ ఏమొస్తుంది వరుసగా చూద్దాం. ఫస్ట్ వన్ స్టెప్ 1 లో యాక్చువల్ గా స్టెప్ 1 అంటే మనం ఏం చెప్పుకున్నాం అంటే మొదట అవి డిసెండింగ్ ఆర్డర్ రాయాలి. సో అది రాసేద్దాం. ఫస్ట్ టర్మ్ తీసుకోవడం స్టెప్ 1 గా తీసుకున్నట్లయితే హౌ వి గెట్ ద ఫస్ట్ టర్మ్ అంటే ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ కోషెంట్, ఫస్ట్ టర్మ్ ఆఫ్ కోషెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎలా వస్తుందని చెప్పుకున్నాం, ఈ డివిడెండ్ లోని ఫస్ట్ టర్మ్ బై డివైజర్ లోని ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి మనకి 3x క్యూబ్ బై x స్క్వేర్ వేస్తే 3x. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద కోషెంట్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ రెండింటిని గుణించాలి. 3x ఇంటూ x ఎంత అండి? 3x స్క్వేర్, సారీ 3x క్యూబ్, 3x ఇంటూ x స్క్వేర్ 3x క్యూబ్, 3x ఇంటూ 2x 3 2 6x స్క్వేర్, 3x ఇంటూ 1 ప్లస్ 3x. సో మనం ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి కదా. సబ్ట్రాక్ట్ చేస్తా అంటే ఇక్కడ గుర్తులన్నీ మారుతాయి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయండి. అండ్ ప్లస్ x స్క్వేర్ మైనస్ 6x స్క్వేర్ ఎంత అయింది? మైనస్ 5x స్క్వేర్. మైనస్ 3x ప్లస్ 2x ఎంత అండి? మైనస్ x. కావాలనుకుంటే ఆ ప్లస్ 5 ని మనం విధించుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ టర్మ్ ఆఫ్ ద కోషెంట్, సెకండ్ టర్మ్ ఆఫ్ కోషెంట్ ఏమవుతుందండి? సెకండ్ టర్మ్ ఆఫ్ కోషెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? ఇక్కడ ఉన్నటువంటి రిమైండర్ లో ఫస్ట్ టర్మ్ ఏది ఉంది? మైనస్ 5x స్క్వేర్ బై ఈ డివైజర్ లో ఫస్ట్ టర్మ్ ఎంత? x స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో
this is the second term of the quotient. So minus 5 to the multiply change, minus 5x square, minus 5 into 2 minus 10x, minus 5 into 1 minus 5, okay, plus and plus అన్ని ప్లస్ లుగా మారిపోయి ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి అండ్ ప్లస్ 10x మైనస్ x ఎంత అవుతుంది 9x, ఇది ప్లస్ 5 ఎంత అయింది ప్లస్ 10. ఓకే, నౌ కెన్ వి గో టు ద థర్డ్ టర్మ్ ఆర్ నాట్ అంటే మనం ఇక్కడ ఎలా డిసైడ్ చేసుకోవాలంటే డిగ్రీ ఆఫ్ దిస్ వన్ ఈజ్ 1, డిగ్రీ ఆఫ్ డివైజర్ ఈజ్ 2. దీనికంటే ఇది లెస్ గా వచ్చింది, మరి ఇంకా అవదండి. ఈక్వల్ గా ఉంటే మరొక స్టెప్ మరొక టర్మ్ వచ్చి ఉండేది. సో ద రిమైండర్ ఈజ్ 9x plus 10 అండ్ ద కోషంట్ ఈజ్ 3x minus 5. ఇంకోటి ఇందా మనకు చెప్పిన రూల్ ఏంటంటే ఇఫ్ రిమైండర్ ఈజ్ 0, then x square plus 2x plus 1 is the factor of one of the factor of this one అయిపోతుంది డివిడెండ్. బట్ ఇక్కడ 0 అవ్వలేదు. మనం ఇందాక రూల్ ఏం చెప్పుకున్నాం అని చెప్పాం, డివిడెండ్ ఈజ్ ఈ రెండింటి అవునట్టు ఇది ఒకటి చెప్పుకున్నాం మనం. కోషంట్ తాలూకా డిగ్రీ ఉన్ను డివైజర్ తాలూకు డిగ్రీలు కలిపితే డివిడెండ్ తాలూకు డిగ్రీ వస్తుందండి. ద సమ్ ఆఫ్ ద డిగ్రీ ఆఫ్ కోషంట్ అండ్ ద డివైజర్ ఈజ్ ఈక్వల్ టు ద డిగ్రీ ఆఫ్ ద డివిడెండ్. సో దీని డిగ్రీ 1, దీని డిగ్రీ 2, 1 plus 2 ఎంత 3. సో డివిడెండ్ డిగ్రీ కూడా 3. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డివిజన్ రూల్ ని మరొకసారి చెక్ చేసేద్దాం. డివిజన్ రూల్ ఓకే, ఏంటి డివిజన్ రూల్? డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్. ఒకసారి చెక్ చేసేద్దామండి. సో వాట్ ఈస్ డివిడెండ్? 3x cube plus x square plus 2x plus 5. సో డివైజర్ ఎంత అండి? x square plus 2x plus 1 into 3x minus 5. ఓకే, ప్లస్ రిమైండర్ ఎంత అండి? 9x plus 10. ఇది చేస్తే మనకి ఇది రావాలి. ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. 3x into x square 3x cube, 3x into 2x 6x square, 3x into 1 3x, minus 5 into x square minus 5x square, minus 5 into 2x minus 10x. ఓకే, minus 5 into 1 minus 5. ఓకే, మనం అన్ని మల్టిప్లై చేస్తాం కదా. ఓకే, ప్లస్ 9x plus 10, రైట్. 3x cube ఈక్వల్ టర్మ్స్ లైక్ టర్మ్స్ నుండి మనం యాడ్ చేసుకుంటే 6x square minus 5x square అంతా x square plus 3x minus 10x plus 9x, 3x 9x 12x, 12x minus 10x 2x, so plus 2x and the constant terms minus 5 plus 10 plus 5. Is it equal to this one or not? Yes, these two are equal. So division rule is verified. Okay, division rule is verified, right? Now we know the relations between divisor polynomial, dividend polynomial and quotient polynomial and remainder polynomials. Okay, right. Division algorithm for polynomials ఏం చెప్తుందంటే this is the statement. If p of x and g of x are any two polynomials, p of x and g of x అనేవి ఏవైనా రెండు polynomials అయితే ఓకే, దెన్ అంటే ఇక్కడ గ్రేటర్ ఎక్స్పోనెంట్ ఉన్నదాన్ని p of x కింద తీసుకొని ఉంటాము అండ్ లోవర్ డిగ్రీ ఉన్నదాన్ని g of x కింద తీసుకుంటాం జనరల్ గా. ఇఫ్ p of x and g of x are any two polynomials and if we divide with g of x, ఇక్కడ g of x not equal to 0 అని అంటాడు, ఎందుకంటే అక్కడ 0 అయితే division with 0 is impossible కాబట్టి. Then we can find the quotient polynomial q of x and the remainder polynomial r of x such that ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే for p of x is equal to g of x into q of x plus r of x అన్నమాట. So p of x is equal to g of x into q of x plus r of x, where if r of x is equal to 0 అవ్వచ్చు. If remainder is 0, maybe the remainder is 0, then r remainder 0 కాకపోతే then degree of r of x must be less than the degree of g of x. ఈ డిగ్రీ దీని తాలూకు డిగ్రీ కంటే ఖచ్చితంగా చిన్నదవుతుంది. సో దట్ ఈస్ ద కండిషన్, డిగ్రీ ఆఫ్ r of x must be less than degree of g of x. For r of x not equal 0, r of x is equal 0 అయితే 0 polynomial కి మనం డిగ్రీ చెప్పలేం కదా, అందుకనే r of x is equal 0 అయ్యే కేసు వేరే తీసుకుంటాం, అదర్వైజ్ ద సెకండ్ వన్ అన్నమాట. సో r of x వాల్యూ అంటే రిమైండర్ 0 కాని సందర్భంలో దట్ ద రిమైండర్ డిగ్రీ మస్ట్ బి లెస్ దాన్ ద డిగ్రీ ఆఫ్ g of x. అండ్
by using this algorithm we can also conclude that some more points. First point ఏంటంటే g of x గాని లీనియర్ పాలినామియల్ అయితే if g of x is linear polynomial that means అది ax plus b ఫామ్ లో ఉంటుందండి. మరి దీని డిగ్రీ 1 లీనియర్ పాలినామియల్ తాలూకు డిగ్రీ ఎంత the degree of linear polynomial is 1 then the degree of r of x must be less than the degree of g of x అంటే దానికి అది 1 అయితే ఇది కంపల్సరీ 0 గానీ ఇంకా అంతకంటే తక్కువ ఉండాలి. తక్కువ ఉండదు కాబట్టి 0 అంటే కాన్స్టెంట్ టర్మ్. సో r of x is a constant. That is if g of x is linear then r of x is కాన్స్టెంట్ అయిపోతుంది అన్నమాట. కాన్స్టెంట్ ఆర్ 0 కూడా అవ్వచ్చు, ఒక్కోసారి 0 కూడా అయిపోవచ్చు. కాన్స్టెంట్ కానీ 0 కానీ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వన్. సో r of x మనకి ఏమైపోతుందండి, కాన్స్టెంట్ అయిపోతుంది. దట్ ఈస్ r of x is equal to r అయిపోతుంది అనమాట. ఓకే, సెకండ్ వన్ ఏంటంటే ఇఫ్ డిగ్రీ ఆఫ్ q of x కోషెంట్ తాలూకు డిగ్రీ 1 అయితే ఇఫ్ డిగ్రీ ఆఫ్ q of x is 1 then degree of p of x is equal to 1 plus degree of g of x. అంటే దీనికంటే దీని డిగ్రీ 1 ని ప్లస్ g of x తాలూకు డిగ్రీని కలిపితే p of x వస్తుందని మనం ముందే చెప్పుకున్నాం. డిగ్రీ ఆఫ్ p of x is equal to డిగ్రీ ఆఫ్ g of x ప్లస్ డిగ్రీ ఆఫ్ q of x. ఎందుకంటే ఈ రెండింటి తాలూకు సమ్మే ఈ డిగ్రీ సమ్ దీని తాలూకు డిగ్రీకి ఈక్వల్ అవుతుంది. సో ఇఫ్ డిగ్రీ ఆఫ్ g of x is q of x is equal to 1 అంటే కోషెంట్ తాలూకు డిగ్రీ 1 అయితే అంటే లీనియర్ పాలినామియల్ వస్తే దెన్ డిగ్రీ ఆఫ్ p of x is equal to 1 ప్లస్ డిగ్రీ ఆఫ్ g of x అన్నమాట. ఓకే, 1 ప్లస్ డిగ్రీ ఆఫ్ g of x అవుతుంది. ఓకే, థర్డ్ వన్ ఏంటంటే ఇఫ్ p of x is divided by x minus a అంటే ఈ p of x ని నువ్వు x minus a తో డివైడ్ చేస్తే అంటే ఒక లీనియర్ పాలినామియల్. g of x అనేది ఒక x minus a తో డివైడ్ చేస్తే అంటే x minus a తో కానీ డివైడ్ చేస్తే మనం ఆల్రెడీ నేర్చుకుంటాం g of a is the p of a is the remainder అంటే ఈ x ప్లేస్ లో a వేసిస్తే వచ్చేస్తుంది అన్నమాట. అంటే if g of x is equal to x minus a then remainder is equal to అంటే ఇది ఒక లీనియర్ పాలినామియల్ కదా, అది కంపల్సరీగా కాన్స్టెంట్ వస్తుంది. రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, p ఆఫ్ a అవుతుందండి. రిమైండర్ r ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమైపోతుంది, p ఆఫ్ a అయిపోతుంది. అలాగే ఇఫ్ r ఈజ్ ఈక్వల్ టు 0 దట్ మీన్స్ ద రిమైండర్ ఈజ్ 0. ఇఫ్ r ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ q ఆఫ్ x ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x. q ఆఫ్ x ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x. ఆల్సో వీ కెన్ say that g of x is also factor of p of x. సో ఇక్కడ మనకి కోషెంట్ కూడా మనకి ఫ్యాక్టర్ అయిపోతుంది p of x ఎప్పుడు if rx is equal to 0. ఓకే, these are the results that we can verify by the divisional algorithm. Okay, now we move to example 10. Right? Okay, example 10. Divide this polynomial 3x square minus x cube minus 3x plus 5 by the polynomial x minus 1 minus x square. Okay, ఈ polynomial ని polynomial తో డివైడ్ చేయాలి. Okay, before and verify the division algorithm. Division algorithm means divisor dividend is equal to అంటే p of x is equal to g of x into q of x plus r of x కూడా వెరిఫై చేయాలి. Okay, before going to the division we have to wrote the p of x and g of x in descending order. So this one is equal to p of x is equal to minus x cube plus 3x square minus 3x plus 5 అవుతుంది. And g of x is equal to minus x square plus x minus 1. ఓకే, ఇలా రాసుకోవాలి కంపల్సరీగా. సో మనం minus x cube plus 3x square minus 3x plus 5 ని దేంతో డివిజన్ చేసుకోవాలి మనము, మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 1. ఒకసారి ఇది డిగ్రీ ఎంత అండి, 2. సో దీని రిమైండర్ ఎప్పుడు వచ్చినప్పుడు ఆపేయాలి, 1 వచ్చినప్పుడు. అంటే లీనియర్ పాలినామియల్ వస్తే మనము ఈ లెక్కని ఇంతతో ఆపేయాలి. అండ్ కోషెంట్ తాలూకు డిగ్రీ కూడా మనం చెప్పేయచ్చు. దీని డిగ్రీ ఎంత అంటే 3, దీని డిగ్రీ ఎంత అంటే 2. సో ఇది కంపల్సరీగా ఏమొస్తుంది, 1 వస్తుంది. ఎందుకంటే
కోషెంట్ తాలూకు డిగ్రీ అండ్ డివైజర్ తాలూకు డిగ్రీ రెండు కలిపితే దీని డిగ్రీకి సరిపోవాలి. అంటే ఒక లీనియర్ పాలినామియల్ వస్తుంది అంటే 2 టర్మ్స్ వస్తాయి కోషెంట్ లో. సో ఫస్ట్ వన్ స్టెప్ 1 లో ఫస్ట్ టర్మ్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ టర్మ్ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే కోషెంట్ అనమాట. క్యూ ఆఫ్ ఎక్స్ ఫస్ట్ టర్మ్ ఏమొస్తుంది, ఎలాగ వస్తుంది, ఈ మైనస్ ఎక్స్ క్యూబ్ ని మైనస్ ఎక్స్ స్క్వేర్ తో డివిజన్ చేస్తే ఎక్స్ ప్లస్ ఎక్స్ వస్తుందండి. ఓకే, ఎక్స్ ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ -1 మైనస్ ఎక్స్. సో ప్లస్ మైనస్ ప్లస్. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయేవి. మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ అంతా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 3x అంతా -2x. ఒక టర్మ్ ని డౌన్ చేసుకున్నాం +5. ఓకే, నెక్స్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఆఫ్ పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలి. సారీ, సెకండ్ టర్మ్ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్. సెకండ్ టర్మ్ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఎలా వస్తుందండి, ఈ ఎక్స్ స్క్వేర్ ని ఈ డివైజర్ లో ఫస్ట్ టర్మ్ మైనస్ ఎక్స్ స్క్వేర్ తో డివిజన్ చేస్తే -1. సో సెకండ్ టర్మ్ ఆఫ్ ద కోషెంట్ ఈజ్ -1. సో -1 తో మల్టిప్లై చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ సారీ -1 ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ -1 ఇంటూ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ -1 ఇంటూ -1 ప్లస్ 1. ఓకే, మనం సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఇవి చేంజ్ అవుతాయి కాబట్టి ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్డ్ ప్లస్ ఎక్స్ -2x మైనస్ ఎక్స్ -1 ప్లస్ 5 ప్లస్ 4. ఓకే, హియర్ వీ హ్యావ్ టు స్టాప్ ద division because the degree of the remainder is 1, that is linear polynomial, and this remainder is 2. We are not able to move further because the degree is of r of x is always must be less than this one, and here is going. Okay, ఇప్పుడు మనము ఏం చేయాలి, వెరిఫై ద డివిజన్ అల్గారిథం. దట్ మీన్స్ P of x is equal to g of x into q of x plus r of x ని చెప్పుకోవాలి. ఇక్కడ r of x నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి మనకేమవ్వాలి, డిగ్రీ ఆఫ్ ఇక్కడ అది కూడా రాద్దాం. డిగ్రీ ఆఫ్ r of x is equal to ఎంత అండి, 1, అండ్ డిగ్రీ ఆఫ్ ఈజ్ లెస్ దెన్ డిగ్రీ ఆఫ్ g of x. ఎందుకంటే దీని డిగ్రీ ఎంత అండి, 2. ఓకే, దిస్ ఈజ్ ద వన్ వెరిఫికేషన్. అండ్ ఇది కూడా అవుతుందో లేదో చెక్ చేద్దాం. P of x is equal to అంటే -x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 5 is equal to ఏమవ్వాలి, g of x అంటే -x స్క్వేర్ ప్లస్ x మైనస్ 1 ఇంటూ x మైనస్ 1 ప్లస్ -x ప్లస్ 4 కి ఈక్వల్ అవ్వాలండి. సో ఫస్ట్ x తో మల్టిప్లై చేసేద్దాం. -x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ మైనస్ x -1 తో మల్టిప్లై చేద్దాం. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ x స్క్వేర్ minus x plus 1 ఇది minus x plus 4. so this is equal to minus x cube x square 2x square plus 2x square minus x minus x minus x minus 3x and the constants 1 plus 4 5. so this is equal to minus x cube plus 2x square ఇక్కడ x square ఎక్కడో చిన్నది తేడా వచ్చింది ఒక్కసారి. రైట్, we done a mistake here. ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ అంటే మైనస్ x స్క్వేర్ రెండింటిని యాడ్ చేస్తే 2x స్క్వేర్ రావాలండి. ఇక్కడ 2x స్క్వేర్ వస్తే ఇక్కడ కూడా 2x స్క్వేర్ ని మైనస్ x స్క్వేర్ తో డివిజన్ చేస్తే -2 అవుతుందండి. సో ఇక్కడ ఇది -2. సో -2 ఇంటూ ఇది మల్టిప్లై చేస్తే మైనస్ అదే ఇక్కడ మల్టిప్లై చేస్తే x తో మల్టిప్లై చేసినప్పుడు -2 తో మల్టిప్లై చేస్తే -2x అదే ప్లస్ 2x స్క్వేర్ -2 ఇంటూ x -2x అండ్ -2 ఇంటూ -1 ప్లస్ 2 రావాలండి. ఇప్పుడు ఈ రిమైండర్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ రిమైండర్ ప్లస్ 2x -2x ఇది రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అండ్ -2 ప్లస్ 5 ఎంత అండి, 3 ఈజ్ ద ఓన్లీ ద రిమైండర్. ఓకే, రైట్. సో డిగ్రీ ఆఫ్ ఇక్కడ r of x 1 కాదు, ఇక్కడ 0 అయింది, కాన్స్టెంట్ టర్మ్ అయింది కాబట్టి 0 కూడా అవ్వచ్చు. డిగ్రీ ఆఫ్ r of x is less than డిగ్రీ ఆఫ్ g of x వచ్చింది, అది వెరిఫై అయిపోయింది. సో ఇప్పుడు P of x is equal to g of x into q of x. q of x వాల్యూ ఎంత అండి, x -2. సో x తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 2 తో మల్టిప్లై చేస్తే -2 అదే ప్లస్ 2x స్క్వేర్ అండ్ -2x అండ్ ప్లస్ 2 ఇదంతా అవుతుందండి, ప్లస్ 2. ఓకే, now we can go minus x cube x square plus 2x square plus 3x square minus x minus 2x.
sorry, minus x minus 2x and minus x. సారీ, ఇక్కడ మనం రిమైండర్ 3 మార్చాలి. మనం ఇప్పుడు x ప్లస్ 4 గా వదిలేసాము, సో అందుకే మనకు తప్పు వస్తుంది. దిస్ ఈజ్ ప్లస్ 3, దెన్ వీ గెట్ మైనస్ ఎక్స్ క్యూబ్ అండ్ మైనస్ ఎక్స్ మైనస్ 2x మైనస్ 3x and 2x square plus x square 3x, so ఇది minus 3x and the constant term is plus 5. So now we verified the division algorithm also. This is the division of polynomials. Here must they follow the division algorithm also. So now we go to example 11 and 3.4 by tomorrow. So this is the for today. Okay, thank you for listening.